నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది. కానీ రాష్ట్రంలో ఎంతో అప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. 3.20 లక్షల కోట్ల అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎంత అప్పు చేశారు? ఏ విధంగా పరిపాలన బాగుంది? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు టీడీపీ ఎన్ఆర్ఐ స్పోక్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద, ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఈ 20 నెలల్లోనే 3.20 లక్షల కోట్ల అప్పు చేశారు అంటున్నారు. మరి గత 5 సంవత్సరాలు ఎంత అప్పు చేశారు? దీని మీద మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఏంటంటే అబద్ధాలని వడ్డీ వార్చడం కోసం ప్రెస్ మీట్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ కూడా ఒకసారి చూస్తే అమ్మా, ఆయన మాట్లాడుతున్నాడు, రాష్ట్ర ఖజానాన్ని మొత్తం అంతా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, ఖజానాన్ని లక్షల కోట్ల అప్పు చేస్తుందని మాట్లాడుతున్నారు. వాస్తవాలు మర్చిపోయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2019 నుంచి 2024 వరకు అధికారం ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన స్వార్థం కోసం, ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పి స్కాములు చేసుకుంటా రాష్ట్ర ఖజానాన్ని కొన్ని లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఇది నేను చెప్పేది కాదు, మా నాయకులు చెప్పేది కాదు. కాగ్ రిపోర్ట్ ప్రకారము గతంలో 2019 నుంచి 2024 వరకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశాడని ఒకసారి చదువుతా వినండి. ఫస్ట్ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే 2,64,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పటికే ఎంతో 1,20,000 కోట్లతో మేము ఇచ్చిపోతే కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొచ్చి 1,40,000 కోట్లు ఒక్క సంవత్సరంలో అప్పు చేసి 2,64,000 కోట్లు తీసుకుపోయినాడు. అదే కంటిన్యూ అవుతా 2020లో ఏమో 3 లక్షల కోట్లు తీసుకుపోయినాడు, 2021లో 3,53,000 కోట్లు తీసుకుపోయినాడు, 2022లో 3,93,000 కోట్లు తీసుకుపోయినాడు, 2024 ఆయన దిగిపోయే నాటికి 4,91,000 కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ఖజానాన్ని తుంగలో దొక్కిపోయినాడు. ఆయన చేసిన ఈ 4,90,000 కోట్ల అప్పులకి వడ్డీలు కట్టడానికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం భయపడే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఆయన అన్ని వచ్చిన ఏ పథకానికి వచ్చిన డబ్బుల్ని వదలలేదు. అటు రాష్ట్ర ఖజానా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ అవ్వచ్చు, రాష్ట్రంలో మనకు జనరేట్ అవుతున్న ఫండ్స్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ ఫండ్స్ అవ్వచ్చు, పోలవరం ఫండ్స్ అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఈరోజు వివిధ స్కీములకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసే ప్రతి ఫండ్స్ని కూడా డైవర్ట్ చేసేసేసి ఆయన స్వలాభం కోసం వాడుకొని ఇలా 4,90,000 కోట్ల అప్పులు చేసి 2024 ఆయన దిగిపోయే నాటికి అన్ని కోట్ల అప్పు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి అభివృద్ధి చేస్తా ఒక పక్క, రాష్ట్రంలో ఈరోజు రెవెన్యూ జనరేట్ చేస్తా, రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి తగ్గించుకుంటా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటా, ఈరోజు అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటా, ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ముందుకు తీసుకెళ్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక మళ్ళీ ఈరోజు కాగ్ రిపోర్ట్ అని చెప్పి చెప్తున్నాడు. ఈ మనిషి కాగ్ రిపోర్ట్ చదవడానికి గురాదనుకుంటా. వాస్తవం ఏంటంటే ఆయన వదిలేసిపోయిన 4,90,000 కోట్ల అప్పుకి ఎంత వడ్డీ కడతారని చెప్పండి. ఆయన ఆ రోజు చేసిన అప్పులకి ఈరోజు సెక్యూరిటీ కొలటాలు ఎవరు ఇచ్చారో, ఎక్కడి నుంచి తీసుకొచ్చి అన్ని కోట్ల అప్పులు? ఆర్బీఐ దగ్గరైనా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరైనా, లేకపోతే వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ కేవలం ఆయన ఫోటోలు పబ్లిసిటీ కోసం వాడుకొని ఏదో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అని చెప్పి ప్రజలను నమ్మించుకుంటా ఫ్రీ స్కీములు అని చెప్పి అన్ని వేల కోట్లు, లక్షల కోట్ల అప్పులు చేసాం. సంక్షేమ పథకాలు అమలు చేయలేదంట. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 లేదన్నారు. ఎందుకు ఆ మాట అంటారంటే ఈరోజు సూపర్ 6 హామీలు ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిందో సూపర్ 6 హామీలన్నీ కంప్లీట్గా ఈరోజు ఫుల్ఫిల్ చేసాం మేము. సూపర్ 6 ఇచ్చిన ఎడ్యుకేషన్ ఇన్సెంటివ్స్ అయినా, లేకపోతే మహిళలకు ఇచ్చిన అమ్మఒడి పథకమైనా, లేకపోతే పిల్లలకి ఇస్తున్న కిట్స్ అయినా, గ్యాస్ సిలిండర్స్ అయినా, పెన్షన్స్ ఇంక్రీజ్ అయినా, అన్నా క్యాంటీన్లు అయినా, మెగా డిఎస్సి అయినా, ఈ రకంగా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాం మేము. దాంట్లో అది చేస్తూ రాష్ట్రానికి ఈరోజు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తూ రాష్ట్రంలో పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే గ్రౌండ్ అవుతున్నాయి. వాళ్ళకి మేము అబద్ధాలు చెప్పలేదు. గతంలో వాళ్ళ అధికారం ఉన్న రోజుల్లో ఏదో ఎంఓఎల్ సైన్ చేసుకున్నాం, 50 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పి వైజాగ్ సమ్మిట్లో చెప్పి, ఆ దావోస్కి వెళ్ళి వచ్చి 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి అబద్ధాలు చెప్పలేము మేము. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అయినా, టీసీఎస్ అయినా, విప్రో అయినా, సిటీఎస్ అయినా, అమరావతి ప్రాంతంలో వస్తున్న క్వాంటమ్ వ్యాలీ అయినా, లేకపోతే ఈరోజు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కొపత్తిలో జరుగుతున్న డెవలప్మెంట్ అయినా, ఇంకా శ్రీ సిటీలో వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అయినా, ఇవన్నీ కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పెట్టుబడులు రావడం ద్వారా రాష్ట్ర ఖజానా పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, మన క్యాపిటల్ పెరుగుతుంది. ఆ రకంగా ఏంటంటే ఆయన వదిలేసిపోయిన 4,90,000 కోట్ల అప్పుని ఈరోజు వడ్డీ కట్టుకుంటా, మళ్ళీ వడ్డీలు అంటే రుణభారం పెంచకుండా రాష్ట్రం మీద బడ్జెట్ని పక్కా ప్రణాళికతోటి అమలు చేస్తున్నారు. ఈరోజు మేము చూస్తే 2024 నుంచి 25 వరకు మా కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పు 60,000 కోట్లు. అప్పు లేకనే ఏ స్టేట్ లేదమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, అభివృద్ధి చెందిన తెలంగాణ
హైదరాబాద్ ప్రాంతంలో అంత రెవెన్యూ ఉన్నా కూడా ఈరోజు కూడా అప్పులు తెచ్చే పరిస్థితి ఉంటుంది. మహారాష్ట్ర అయినా సేమ్ పరిస్థితి, తమిళనాడు అయినా సేమ్ పరిస్థితి, కర్ణాటక అయినా సేమ్ పరిస్థితి. సో ప్రతి రాష్ట్రం అప్పులు చేస్తుంది. కాకపోతే ఆ అప్పులు చేసిన తర్వాత దాన్ని ఎలా తీరుస్తారనేది మ్యాటర్. జగన్మోహన్ రెడ్డి గారు తీర్చే కాన్సెప్ట్ లేదు, తీసుకోవడమే ఎప్పుడు. ఎక్కడి నుంచి దొరికితే అక్కడ, ఆర్బీఐ దగ్గర నుంచైనా, లేకపోతే ఫెడరల్ గవర్నమెంట్ నుంచైనా, లేకపోతే ఇంకో బ్యాంక్ దగ్గర నుంచైనా అప్పు తీసుకోవడం తప్ప ఏ రోజైనా అప్పు కట్టడానికి ప్రయత్నం చేసినాడా? ఏ రోజైనా అప్పులకు వడ్డీ కట్టడానికి ప్రయత్నం చేసినావా? లేదు రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేసావా? చేయలే. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే దాన్ని చూసి ఓడ్చుకోలేక మళ్ళీ ఈరోజు కాగ్ రిపోర్ట్ అని చెప్పి ఒక ఏమంటే ఎడిటెడ్ కాగ్ రిపోర్ట్, అది ఒరిజినల్ కాగ్ రిపోర్ట్ ఉండదు ఆయన దగ్గర. దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒరిజినల్ కాగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుని వస్తే ఇవన్నీ బయట వస్తాయి. అందుకని ఆయన ఒరిజినల్ కాగ్ రిపోర్ట్ తెచ్చుకోడు, అది కూడా ఎడిటెడ్ వర్షన్. అది కూడా వాళ్ళకి కావాల్సిన ప్రో వర్షన్ క్రియేట్ చేసుకుంటారు. అది సజ్జల రామకృష్ణ గారు ఇస్తారు, లేకపోతే ఇంకోరు ఇస్తారు, నాకు తెలియదు. కానీ వాళ్ళు ఇచ్చిన కాగ్ రిపోర్ట్ తీసుకొచ్చి దాన్ని చూసి అవుతాడు నెంబర్స్. ఆ నెంబర్స్లో అరే ఎంత రియాలిటీ ఉంది, అసలు మనం ఎంత చేసిపోయినామో, మనకి ఎంత రాష్ట్రానికి గబ్బట్టించిపోయినామో, ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం స్టడీ చేసుకోడు, చదువుకుంటా పోతాడు స్టెప్ బై స్టెప్, అంతే. అందుకే ఆయన ప్రెస్ మీట్లు చూస్తే 3 గంటలు 4 గంటలు ఎవడు మాట్లాడతాడు, ఏం ఏపీ రాష్ట్రంలో పిల్లలకి చదువులు లేదు, వైద్యం అందట్లేదని క్వశ్చన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటారు మీరు దీని మీద? విద్యా వైద్యం గురించి వీళ్ళే మాట్లాడాలి. ఎందుకంటే గతంలో అధికారం ఉన్న రోజుల్లో ఈయన వైద్య ఎలా ఉన్నింది, 108, 104 సేవలు ఎలా ఉన్నాయి, కోవిడ్ టైంలో మాస్క్ అడిగిందని డాక్టర్ సుధాకర్ గారిని ఎట్లా చంపారో అవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి వైద్య విధానం ఎలా ఉందని అర్థమైపోతుంది. అంతే సింపుల్. ఈరోజు కూటమి ప్రభుత్వంలో విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఎడ్యుకేషన్ స్కూల్స్ పరంగా ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు పిల్లలకి ఇచ్చే స్కూల్ కిట్స్ దగ్గర నుంచి, స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, పేరెంట్ టీచర్ పీటీఓ, పేరెంట్ టీచర్ మీటింగ్, అసలు పేరెంట్ టీచర్ మీటింగ్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేరళ తర్వాత ఫస్ట్ మనమే ఉంటాం. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి వివరిస్తా, వాళ్ళ పేరెంట్స్ ఇన్పుట్స్ తీసుకుంటా ఈరోజు విద్యా విధానంలో సమూల్యమైన మార్పులు తీసుకొస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. అలాగే వైద్య శాఖలో కూడా ఈరోజు వాళ్ళు హాస్పిటల్స్ అన్నీ కూడా బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళకి లేకుండా చేసిన పరిస్థితి ఉన్నాయి. వాళ్ళకి ఫండ్స్ అసైన్ చేయలేదు. ఈరోజు మళ్ళీ 100 పడకల హాస్పిటల్ ఎన్ని కొత్తగా వచ్చాయి రాష్ట్రంలో. ఈరోజు ఉన్న హాస్పిటల్లో ఇంప్రూవైజేషన్ ఎంత చేస్తున్నాం, ఎంతమంది డాక్టర్స్ని అపాయింట్ చేస్తున్నాం. గతంలో కొన్ని హాస్పిటల్లో డాక్టర్ లేని పరిస్థితులు ఉన్నాయి. మండలాల్లో హాస్పిటల్లో కూడా డాక్టర్ లేని పరిస్థితులు ఉండే. ఈరోజు ఇవి కూడా ఖాళీ ఉన్న పోస్టులన్నీ కూడా ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏపీలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పంటల బీమా సబ్సిడీ లేదని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? పంటల బీమా సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడు, అసలు ఏం చేశాడు? అప్పుడు గతంలో ఆయన ఆయంలో 2-3 సార్లు వచ్చి ఈ విపత్తులని, తుఫాన్ అయినా లేకపోతే హరికేన్స్ అయినా వచ్చాయి కదా, ఆ టైంలో నువ్వు ఏం చేసావు? కనీసం రైతుల దగ్గరికి వెళ్ళి ఆదుకునే ప్రయత్నం అనేది చేసావా? ఈయన రైతుల దగ్గరికి ఆదుకునే ప్రయత్నం ఎట్టుంటుంది అంటే అది కూడా ఒక సెట్టింగ్, సినిమా సెట్టింగ్. ఒక పక్క ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక ఏరియాని ఎత్తుక్కుంటాడు. అక్కడ మళ్ళీ ఆయన వెళ్ళే ప్లేస్ కూడా రెడ్ కార్పెట్ వేస్తారు. అక్కడ సినిమా సెట్టింగ్ లాగా సెట్ చేసుకొని ఏదో ఓదార్పు యాత్ర చేసినట్టు అట్లాగే సినిమా సెట్టింగ్ లాగా సినిమాటిక్గా వెళ్ళి చూసి వచ్చినాం. అది నీ పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో తుఫాన్ వచ్చి ప్రజలకు నష్టం జరిగితే, రైతులు నష్టపోతే, కొబ్బరి రైతులకైనా లేకపోతే అరటి రైతులకైనా లేకపోతే మామిడి రైతులకైనా ప్రత్యక్షంగా అటు చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదైనా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేదైనా ఇన్సెంటివ్స్ని ఇంకా కొంచెం యాడ్ చేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చినాం. మామిడి రైతులకి వాళ్ళకి ప్రైస్ లేదు, వాళ్ళకి కరెక్ట్గా అమ్మట్లేదంటే వాళ్ళకి వెసులుబాటు కోసం ₹2-3 ప్రైస్ పెంచిన పరిస్థితి చూస్తున్నాం. అలాగే అరటి రైతులు నష్టపోతే తుఫాను బాధితులు వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కనపడలేదా? అంటే ఒకటి నువ్వు చూడకని ఉండాలా, లేకపోతే ఆడున్న డేటా నీకు వాస్తవమా కాదో తెలుసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండాలా. అవేం తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎట్లా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడుతుంది. రైతులకి ఇస్తున్నాం, రైతు బంధువులు ఇస్తున్నాం. అలాగే రైతులకి ఈరోజు మొన్న ₹7,000 ఇచ్చాం, ఆ తర్వాత మళ్ళీ ఇచ్చాం, ఇప్పుడు థర్డ్ రౌండ్ మళ్ళీ ఇస్తున్నాం. ఏదైతే ₹20,000 హామీ ఇచ్చామో ఆ ₹20,000 వాళ్ళకి ఇస్తున్నాం మనం. మరి ఎక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది? అబద్ధం చెప్తే కూడా కనీసం అతికినట్టు ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలని మీరు అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒక్కటి పరిపాలన లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. పరిపాలన లేదు, అభివృద్ధి లేదు, లా అండ్ ఆర్డర్ లేదు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టే
ఈరోజు రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాబట్టే యువతకి ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాం. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టే ఈరోజు మన సంక్రాంతి సెలబ్రేషన్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సంక్రాంతి సెలబ్రేషన్ కోసం ఒక పండగ వాతావరణంలో లక్షల మంది ఆంధ్రాకి వెళ్ళి పండగ చేసుకున్నారు. గతంలో ఏ రోజు ఉండింది ఆ పరిస్థితి అమ్మా? 2019 నుంచి 2024 వరకు హైదరాబాద్ ప్రాంతంలోనైనా లేదా చెన్నై వల్లనైనా బెంగళూరులోనైనా కూడా ఆంధ్రాకి వచ్చి పండగ చేసుకునే పరిస్థితి ఉండిందా? భయపడే పరిస్థితి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు సామాన్య ప్రజల దగ్గర మీద దాడులు జరిగాయి, మహిళల మీద దాడులు జరిగాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద అయితే ఇంక చెప్పనవసరం లేదు. వాడు ఆంధ్రాకి వస్తే మళ్ళీ బయటికి పోతాడా లేదని భయపడే పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితితో పరిపాలన చేసిన మీరు ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన మాట్లాడుతున్నారంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది, మహిళల మీద దాడులు జరగట్లేదు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం, రాష్ట్రంలో యూత్కి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం, అమరావతి రాజధాని డెవలప్ చేస్తున్నాం, వైజాగ్ ప్రాంతంలో ఐటీ హబ్ డెవలప్ చేస్తున్నాం, కడప రాయలసీమ ప్రాంతంలో కోపర్తి అయినా లేకపోతే శ్రీ సిటీ అయినా లేకపోతే కియా ప్రాంతం అనంతపూర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అయినా డెవలప్ చేస్తున్నాం. ఈ రకంగా డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేసుకుంటా రాష్ట్రం ఖజానాన్ని మళ్ళీ బ్యాక్ ట్రాక్లోకి తీసుకొస్తుంటే దాన్ని చూసి ఓడ్చుకోలేక ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడు ఆయన. వీళ్ళకి ఏంటంటే వైసీపీ పతనావస్థ స్థితిలో ఉంది. రాబోయే రోజు వాళ్ళని ప్రజలు నమ్ముతారో లేదని పరిస్థితి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఇంక వాళ్ళకున్న ప్లాట్ఫామ్ ఏంది? ఇట్లా రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి ఈ పనికిమాలిన అబద్ధాలు చెప్పుకుంటా ఎవడో ఇచ్చిన డేటాను చదువుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు బఫన్ అవడమే. అది ఆయన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళ నేతలు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నెక్స్ట్ 2029 మేము వస్తాం అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే మీరు వేస్తారమ్మా ఓటు? నువ్వు వేస్తావు ఓటు? పార్టీ నాయకుడేమో రపా రపా అని మాట్లాడతాడు, పార్టీ అధికార ప్రతినిధులేమో బూతు పురాణం మాట్లాడతారు. పార్టీలో ఉన్న వివిధ నాయకులు ఎవరైనా సబ్జెక్టు లేకపోతే ఇష్యూ బేస్డ్ మాట్లాడడం రా బాబు అంటే ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం కుట్ర రాజకీయాలు లేకపోతే పనికిమాలిన కామెంట్లు చేస్తారు. ఇలాంటి మాటలు ఇలాంటి పదజాలం ఉన్న ఈ నాయకుల్ని మళ్ళీ ప్రజలు నమ్ముతారా? ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేసినాడు? రాష్ట్రాన్ని రావణ కాస్త చేసినాడు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినాడు, ప్రజల్ని రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులను తరిమి కొట్టినాడు, ప్రజలకి బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా రాష్ట్రాన్ని మరో బీహార్ చేసిన పరిస్థితి చూసాం. అలాంటి వాడిని మళ్ళీ ఇంకోసారి నమ్మాలంటే ఏం చేయాలా? కొంచెమైనా మారిన మనిషిలాగా బిహేవ్ చేయాలా? వీళ్ళు చేసే అట్లా ఉన్నాయా? లేదు. అధికారం పోయినా వాళ్ళ మైండ్ సెట్ మారలే, మాట తీరు మారలే, చేసే రాజకీయం మారలే, వాళ్ళ బిహేవియర్ మారలే. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అధికారం ఎట్లా వస్తుంది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు రప్ప అన్నారు, ఇప్పుడు రక్తంతో హోలీ అంటున్నారు. రక్తంతో హోలీ చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు. ఇట్లాంటి మాట్లాడితే ఎవరు నమ్మేరు లేదు. ఎన్ని ఏంటంటే కేవలం వైఎస్ఆర్సీపీ క్యాడర్ని ఉత్సాహపరచడం కోసం. వాళ్ళ క్యాడర్ ఏమైపోయిందంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి, అరే మనం అధికారంలోకి వస్తామా రామా, అసలు కూటమి ప్రభుత్వం ఇంతగా చేస్తుంది రాష్ట్ర అభివృద్ధి, రేపు పొద్దున మనకు అసలు 2029 కూడా అధికారం రాకపోతే మన పరిస్థితి ఏంది అని వాళ్ళు డైలమాలు ఉండరు. వాళ్ళల్లో ఉత్సాహం నింపడం కోసం లేకపోతే వాళ్ళ కార్యకర్తలను ఏదో మేము కొంచెం ఎనర్జీ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాకపోతే సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే ఇట్లా రాజకీయం చేయడం కోసం, ఇట్లా పరిపాలన చేయడం కోసం మీకు మళ్ళీ అధికారం ఇవ్వాలా? ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చేస్తూ ఉంటే దాన్ని ఆపేసి మీకు ఎందుకు అధికారం ఇవ్వాలా? రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత, బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈరోజు రాజధాని లేదు. రాష్ట్రంలో ఈరోజు యువతకు ఉద్యోగ అవకాశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లోంచి మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటే దాన్ని వదిలేసేసి దాన్ని కట్ చేసి మీకు ఎందుకు ఇవ్వాలి అధికారం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో 2029లో అధికారంలోకి ఎట్టొస్తారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలైనా, బాబాయ్ మటర్ దగ్గర నుంచి, కల్తీ లడ్డు దగ్గర నుంచి, పరకామన్ ఇష్యూ దగ్గర నుంచి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా చేసిన కొన్ని విషయాలు, ఇవన్నీ కూడా ఆయన కేవలం ఆయన చేసిన ఇష్యూస్ని కవర్ చేసుకోవడం కోసం, ఆయన చేసిన అవినీతి పనులు కవర్ చేసుకోవడం కోసం ఒక కవర్ డ్రైవ్ వేస్తాడు, డ్రైవర్ పాలిటిక్స్ ప్లే చేస్తాడు, ఒక కొత్త రాద్దంతా బయటకు తీసుకొస్తాడు. ఆ సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మొత్తం పెయిడ్, టీవీ ఛానళ్ళు పెయిడ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పెయిడ్, సోషల్ మీడియాలో పనిచేసే యాక్టివిస్టులు పెయిడ్, వైసీపీ పార్టీలో పనిచేసే వాళ్ళల్లో చాలామంది కూడా పెయిడ్. వీళ్ళందరినీ పెట్టుకొని కేవలం ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని ప్రజలు నమ్మాలనే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి రోజుకు ఒక డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తారు. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతారు. అంతే తప్ప ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని నిలబడి వీళ్ళు నిజంగానే రాష్ట్రంలో ఇలాంటి పరిపాలన జరుగుతూ ఉంటే, నిజంగానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేకపోతే, నిజంగానే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని మీరు నమ్మితే
మీరు నమ్మితే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి అయ్యా. మీకు ఇచ్చారుగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా. 11 మంది ఎమ్మెల్యేలకు కనీసం 10 నిమిషాల టైం దొరుకుతుందిగా. బడ్జెట్ సమావేశాలు 15 రోజులు జరిగినాయి. ఒక్క రోజున వచ్చారమ్మా వాళ్ళు? ఒక్క దాని మీద డిబేట్ చేశారా? మండలిలో ఏదైనా వచ్చిన మెంబర్స్ కూడా రోజు ఏదో రకంగా మండలిని వాయిదా వేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ఒక దాని మీద చర్చ చేశారా? అడిగిన దానికి సమాధానం చెప్పగలిగినారా? లేదు. మరి ఎందుకు వాళ్ళకి ఇంకా అధికారం ఇవ్వాలా? ఎందుకు ప్రజలు నమ్మాలి వాళ్ళని? ఎలా నమ్మాలి అసలు వాళ్ళని? సో ఖచ్చితంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనేది మునిగిపోయిన నావా. వైఎస్ఆర్సీపీ అనేది మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ప్రజలు వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే కవర్ డ్రైవ్లు. కేవలం వాళ్ళు ఒక అభూత కల్పన లేకపోతే ఒక భ్రమలో బతకడానికి ఇలాంటి కొత్త కొత్త డ్రామాలు నేస్తారు అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.